నమస్కారం అండి స్నేహితులారా, మన యొక్క మనసు అనేది చాలా గమ్మత్తైనది. ఇది ఒక్క క్షణంలో ఆనందాన్ని తీసుకురాగలదు, అలాగే మరో క్షణంలో బాధను కూడా తీసుకురాగలదు. మనం ఈ యొక్క మనసుని అదుపు చేయలేకపోతే తెలియకుండా మనలో ఒక రకమైన ఆనందాన్ని తీసుకొస్తుంది, అలాగే బాధను తీసుకొస్తుంది, అలాగే మన చుట్టూ ఉండే స్నేహితులపైన స్వార్థపూరితమైన ఆలోచనలు తీసుకొని వస్తుంది. ఇలా అనేక రకాలుగా మనలో ఎన్నో రకాల ఆలోచనలని, కోపాన్ని, మోహాన్ని, లోభాన్ని తీసుకొస్తూ మనల్ని ఎగువ స్థాయి నుంచి దిగువ స్థాయికి తీసుకుని రాగలిగే అంత శక్తి ఈ యొక్క మనసుకు ఉంది. మనం ఎప్పుడైతే ఈ మనసుని కంట్రోల్ చేస్తామో అప్పుడే మనలో ఉండే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటూ ఆ యొక్క పరమాత్మలో లీలం కాగలం. అయితే స్నేహితులారా, ఈరోజు నేను ఈ యొక్క మనస్సు మనతో ఏ విధంగా ఇటువంటి పనులు అంటే ఒకసారి బాధని, ఒకసారి దుఃఖాన్ని ఎలా తీసుకొని వస్తుంది అనే విషయాన్ని ఒక చిన్న కథ రూపంలో చెప్పబోతున్నానండి. పూర్తిగా వీడియో చూడండి, తద్వారా మీరు చాలా మంచి విషయాన్ని తెలుసుకోగలరు. అయితే స్నేహితులారా, పూర్వకాలంలో ఒక దొంగల ముఠ ఉండేది. ఈ దొంగల ముఠ వారికి ఏ గ్రామం అయితే కనిపించిందో ఆ గ్రామాన్ని దోచుకోవడం, ఆ గ్రామంలో ఉండే ప్రజలంతా కూడా వీరి మాట వినే విధంగా చేసుకునేవారు. అలాగా చాలా గ్రామాలని వీరు దోచుకోవడం జరిగింది. అలా వీరు ఎన్ని గ్రామాలను దోచుకున్నారో అన్ని గ్రామాల ప్రజలు కూడా వీళ్ళ మాట వినే విధంగా, వీళ్ళ అదుపులో ఉండే విధంగా వీరు చేయడం జరిగింది. అలా చేసిన తర్వాత వీరు ఈ ఎన్ని గ్రామాలని కలిపి ఒక రాజ్యం కింద ఏర్పాటు చేసి ఆ యొక్క దొంగల మూట నాయకుడిని రాజుని చేయడం జరిగింది. ఆ యొక్క నాయకుడు ఎప్పుడైతే ఈ యొక్క కిరీటాన్ని ధరిస్తున్నాడో అప్పుడు తను ఇప్పుడు దాకా ఎంత కష్టపడి ఈ యొక్క రాజ్యాన్ని ఏర్పాటు చేశాడో అనే విషయాన్ని తెలుసుకుంటూ చాలా అంతులేని ఆనందానికి గురవడం జరిగింది. చాలా ఆనందపడుతున్నాడు. అయితే అనుకోకుండా తన యొక్క మనసులోకి అనుమానం అనే దొంగ దూడడం జరిగింది. తద్వారా ఒక్కసారిగానే తను ఈ విధంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. నేను ఇంతకాలం ఈ యొక్క రాజ్యాన్ని ఏర్పరచినందుకు నాకు ఇంతకాలం పట్టింది. నాకన్నా క్రూరమైన వాడు, నాకన్నా బలవంతుడు ఎవడైనా నా యొక్క రాజ్యంలోకి పడి ఈ యొక్క రాజ్యాన్ని దోచుకుంటే నా పరిస్థితి ఏంటి? నేను ఇంతకాలం కష్టపడిన ఈ రాజ్యాన్ని కోల్పోవలసిందేనా అన్నట్టుగా తనలో ఒక భయం, కంగారు, దిగులు, బాధ ఇవన్నీ కూడా ఒక్కసారిగానే మెల్లమెల్లగా వస్తూ తను భయాందోళనకి గురవడం జరిగింది. అయితే ఆ యొక్క రాజ్యసభలో ఉన్న మంత్రులు, తన యొక్క స్నేహితులు చూసి వారు ఏదో బాధపడుతున్నారు. ఇదేంటి, మనం ఇంత గొప్ప రాజ్యాన్ని ఏర్పాటు చేసినప్పుడు రాజుగారు ఏంటి చాలా దిగులుగా, బాధగా ఉన్నారు అన్నట్టుగా వారు రాజుని చూసి ఒక మాట అడిగారు. రాజా, ఏమైంది, ఎందుకు మీరు దిగులుగా ఉన్నారు అని అడగడం జరిగింది. అడిగిన తర్వాత రాజు ఆ క్షణంలో ఏం మాట్లాడలేదు. కానీ తర్వాత రోజు వీళ్ళందరినీ పిలిచి ఏమని చెప్పాడంటే, స్నేహితులారా, మనం ఇంతకాలం చాలా కష్టపడి ఈ యొక్క రాజ్యాన్ని ఏర్పాటు చేశాం కదా, మనకన్నా క్రూరమైన వాడు, దారుణమైన వాడు ఎవరైనా బందుపోటు మన యొక్క రాజ్యంలో పడితే మన యొక్క రాజ్యాన్ని కోల్పోతాం కదా అన్నట్టుగా తన యొక్క మనసులో కలిగిన ఆలోచనని వారి యొక్క స్నేహితులు చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు, మేమంతా ఉన్నాం కదా, మీకు ఎందుకు ఈ భయం, మీరు చాలా ప్రశాంతంగా హాయిగా నిద్రపోండి అన్నట్టుగా వీళ్ళంతా కూడా సర్ది చెప్పడం జరిగింది. అయినా సరే రాజుకి ఏదో తెలియని భయం, తెలియని కంగారు. ఎందుకంటే తను కోరడు, తనలాగే ఎవరైనా రాజ్యం దోచుకోవచ్చు కదా అనే తన ఒక మనసు కలిగించిన ఆలోచనతో ప్రతి క్షణం కూడా భయపడుతూ, ఆందోళన పడుతూ, ఏ రోజు కూడా సరిగ్గా నిద్రపోవడం కానీ, సరిగ్గా ఆహారం తినడం కానీ ఏది కూడా సరిగ్గా చేయలేక చాలా దిగులుగా, భయంగా, చాలా లో స్థాయికి వెళ్ళిపోవడం జరిగింది. తను ఎంతో కష్టపడి చాలా పెద్ద పొజిషన్కి వచ్చాడు. ఒక్కసారిగానే మనసు ఒక ఆలోచనని క్రియేట్ చేసి చాలా దిగువ స్థాయికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ యొక్క రాజు నిద్రపోతూ ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏం చేద్దాం అని. అలాగా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ యొక్క రాజ్యాన్ని తన యొక్క కొడుక్కి అప్పచెప్పి తన దగ్గరలో ఉండే అడవులకు పోయి అక్కడ దగ్గరలో ఉన్న ఒక గురువుని కలిసి ఒక సాధన తీసుకొని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. ప్రాక్టీస్ చేస్తూ ఈ యొక్క మనసుని ఎలా కంట్రోల్ చేయాలి, ఈ యొక్క ఆలోచన నుంచి ఎలా బయటపడాలి, తనలో తాను అంతర్ముఖం ఎలా అవ్వాలి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకొని తనతో తను మమేకం అవుతూ తనలో ఉండే
ఆత్మస్వరూపాన్ని తను దర్శించడం జరిగింది. తద్వారా ఆ యొక్క పరమాత్మ యొక్క తత్వాన్ని ఆ యొక్క రాజు తెలుసుకోవడం జరిగింది అన్నమాట. అయితే కొంతకాలం పోయిన తర్వాత ఈ యొక్క రాజు యొక్క స్నేహితుడు ఆ యొక్క మార్గంలో చాలా దిగాలుగా హీనమైన పొజిషన్లో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఈ యొక్క రాజు చూసి, మిత్రమా నీకేమైంది, మన యొక్క రాజ్యాన్ని విడిచిపెట్టి ఇలా ఎందుకు వస్తున్నావు అని ఈ యొక్క రాజు అడగడం జరిగింది. అడగగానే, మీరు రాజ్యాన్ని మీ యొక్క కొడుకుకి అప్పచెప్పి వెళ్ళగానే మన యొక్క రాజ్యంలో కొంతమంది దొంగలు చొరబాటుదారులు పడి ఈ యొక్క రాజ్యాన్ని పూర్తిగా దోచుకోవడం జరిగింది. ఇప్పుడు రాజ్యం అంతా కూడా వారి యొక్క ఆధీనంలో ఉంది. అలాగే మీ యొక్క కొడుకు కూడా ఆ యొక్క యుద్ధంలో మరణించడం జరిగింది అనే విషయాన్ని తన యొక్క స్నేహితుడు రాజుకి చెప్పడం జరిగింది. అప్పుడు రాజులో ఎటువంటి బాధ కూడా లేదండి. ఎందుకు లేదంటే తనలో ఉండే ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం వల్ల ఎటువంటి బాధకి దుఃఖానికి గురవ్వకుండా తను ఆ యొక్క విషయాన్ని వినడం తప్ప ఏం చేయలేదు. అప్పుడు నేను కూడా మరణిస్తాను, అలాగే నా కొడుకు కూడా మరణించాల్సిందే, కానీ నాకన్నా కొన్ని రోజుల ముందే తను మరణించాడు అన్న ఆత్మజ్ఞానాన్ని తనలో నుంచి తానే పొంది ఆ యొక్క స్థితిలో తను అలా ఉండడం జరిగింది. అయితే ఇక్కడ తన ఆత్మజ్ఞానం తెలుసుకోవడం వల్ల మాత్రమే ఇటువంటి సుఖ దుఃఖాలకి లోను కాకుండా తను ఉన్న విషయాన్ని గ్రహిస్తూ దానికి తగ్గట్టుగా తన యొక్క జీవనాన్ని గడపడం నేర్చుకున్నాడు. కాబట్టి స్నేహితులారా, మన యొక్క మనసే మనలో అనేక రకాల ఆలోచనల్ని క్రియేట్ చేసి మనల్ని అధం పాతాళానికి తీసుకురావడానికి మూలం. చూడండి స్నేహితులారా, మనలో ఉండే ఆత్మతత్వాన్ని తెలుసుకున్నట్లయితే మనం ప్రతి క్షణం కూడా ఎరుకలో ఉంటూ మన చుట్టూ ఏం జరుగుతుంది అనే విషయాన్ని జరుగుతున్న దాన్ని జరుగుతున్నట్టుగా గమనించడం జరుగుతుంది. తద్వారా మనలో ఎటువంటి కోపం కానీ, బాధ కానీ, భయం కానీ, ఆందోళన కానీ ఏది లేకుండా పరమానందంలో ప్రతి క్షణం కూడా ఉండడం జరుగుతుంది. చూడండి, ఆ యొక్క రాజు తన యొక్క కొడుకు తన యొక్క రాజ్యం కోల్పోయినా సరే తను ఎటువంటి బాధకి లోనవ్వలేదు. ఇందువల్ల తనలో ఉండే ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం వల్ల. కాబట్టి అందరూ కూడా ధ్యానం సాధన చేస్తూ మనలో ఉండే ఆ యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకుంటూ మనం కూడా ఆ స్థితికి చేరుకోవాలనే ప్రయత్నం ప్రతిరోజు కూడా చేస్తూ ఉండాలి. మనం కూడా ఆ స్థితికి చేరుకోవాలంటే మనకు క్రియాయోగంలో కొన్ని సాధనా ప్రక్రియల్ని నేర్పిస్తూ ఉంటారు. ఆ యొక్క క్రియాయోగంలో చెప్పే సాధనా ప్రక్రియల్ని, కొన్ని సూచనల్ని, కొన్ని పద్ధతుల్ని మనం ప్రతిరోజు కూడా పాటించినట్లయితే మనలో ఉండే ఈ యొక్క ఆలోచనల్ని పూర్తిగా తగ్గించుకుంటూ మనలో ఉండే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటూ తద్వారా ఆ యొక్క భగవంతుని మనం చేరుకోగలం. స్నేహితులారా, నాకు ఫోన్ చేస్తున్న కొంతమంది సాధకులు అడుగుతున్నారు, సార్ మీరు ఏ టైంలో క్రియాయోగం క్లాసెస్ చెప్తున్నారని. నేను ఉదయం 6 నుండి 7 లోపల క్రియాయోగం క్లాసెస్ చెప్తున్నానండి. ఈ యొక్క క్లాసెస్లో మనలో ఉండే ఆలోచనలు ఎలా తగ్గించుకోవాలి, మనం సాధన ఎలా ప్రాక్టీస్ చేయాలి, సాధన ద్వారా మనం ఏ విధంగా మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి అనే విషయాల్ని ప్రతిదాన్ని కూడా బోధిస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది.